ఉప్పెన కథ, టేకింగ్, ఎమోషన్, మ్యూజిక్ వీటన్నిటితో బుచ్చిబాబు టాలెంట్ ఏంటన్నది ఆడియన్స్‌కి అర్థమైంది. 'ఉప్పెన' హిట్ తర్వాత ఈసారి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో సినిమాను లాక్ చేసుకున్నారు బుచ్చిబాబు. 'మైత్రి మూవీ మేకర్స్' బ్యానర్‌లో 'పెద్ది' అంటూ చాలా పెద్ద ప్లానింగ్‌తోనే వస్తున్నారు. 'పెద్ది' నుంచి వచ్చిన ఫస్ట్ షాట్‌తోనే సినిమా హైప్ ఇచ్చేసింది. మెగా ఫ్యాన్స్ కోరుకునే మెగా మాస్ ఎంటర్‌టైనర్‌గా 'పెద్ది' రాబోతుంది. అయితే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో రెహమాన్ ఎంపిక ఆడియన్స్‌ని థ్రిల్ చేసింది. బుచ్చిబాబుకి తొలి హిట్ ఇచ్చింది దేవిశ్రీ ప్రసాద్. ఎలాగూ సుకుమార్ శిష్యుడే కాబట్టి దేవితో మంచి ర్యాప్ ఉంటుంది. రెండో సినిమాకు కూడా డీఎస్పీని తీసుకోవచ్చు. కానీ అతని కాదని అకాడమీ విన్నర్ రెహమాన్ని సెలెక్ట్ చేశాడు. తను తీసే విలేజ్ పాలిటిక్స్, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌కి రెహమాన్ సంగీతం ఎలా ఊహించాడో కానీ బుచ్చిబాబు అడిగిన దానికన్నా కూడా ఎక్కువగానే ఇస్తున్నాడని 'పెద్ది' ఫస్ట్ షాట్‌తోనే అర్థమైంది. శంకర్ డైరెక్షన్‌లో చేసిన 'గేమ్ చేంజర్'కి తమన్ మ్యూజిక్ ఇచ్చాడు. ఆ సినిమాకు ఇవ్వాల్సిన రెహమాన్ 'పెద్ది' మ్యూజిక్ ఇస్తున్నారు. 'పెద్ది' మ్యూజిక్ ఒక పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి. సినిమా అంతా రా అండ్ రస్టిక్‌గా ఉండబోతుంది. రెహమాన్ మ్యూజిక్ గురించి డౌట్ పడే ఛాన్స్ ఉండదు. బుచ్చిబాబు ఎంతవరకు అతన్ని నుంచి రాబడతాడు అన్నది చూడాలి. 'పెద్ది' సినిమాలో రామ్ చరణ్‌తో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. రెహమాన్ మ్యూజిక్ పట్ల బుచ్చిబాబు ప్రత్యేక శ్రద్ధను వహిస్తున్నాడు. ఈ సినిమాను 2026 మార్చి 27వ తారీఖున రిలీజ్ అనుకున్నారు. ఈ చిత్రం హైదరాబాద్‌లోని ఆర్ఎఫ్‌సిలో షూటింగ్‌ని జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్ కోసం మేకర్స్ భారీ సెట్స్‌ను నిర్మించారు మరియు ఈ చిత్రంలో ముఖ్యమైన తారాగణం ఒక పండుగకు సంబంధించి దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ మహిళ ప్రధాన పాత్రలో ఉన్నారు. శివరాజ్ కుమార్, జగపతి బాబు మరియు దేవ్యేందు శర్మలతో పాటు ఇతర ప్రముఖ పాత్రలతో ఉన్నారు. వృద్ధి సినిమాస్ ఈ ప్రాజెక్టును బ్యాంక్రోల్ చేసింది. మైత్రి మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. 'గేమ్ చేంజర్' లాంటి డిజాస్టర్ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా కావడంతో ఆయన అభిమానులందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాతో ఖచ్చితంగా హిట్ కొడతామని అభిమానులు చాలా నమ్మకంతో ఉన్నారు. ఆ నమ్మకానికి తగ్గట్టుగానే ఫస్ట్ షాట్ అంటూ బుచ్చిబాబు రిలీజ్ చేసిన ఒక గ్లింప్స్ ఒక్కసారిగా సినిమా మీద అందరిలోనూ అంచనాలను అమాంతం పెంచింది. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతుంది. తాజాగా విజయనగరం సెట్‌లో ఒక ఫైట్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో 2 రోజుల పాటు ఈ నైట్ షూట్ చేసినట్టుగా తెలుస్తుంది. నభాకాంత్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్న ఈ ఫైట్‌ను ఈ రోజు నుంచి శంకర్పల్లిలో ప్లాన్ చేశారు. ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు ఇప్పటికే అధికారికంగా ఇంటర్వ్యూస్‌లో వెల్లడించారు. ఇప్పుడు విజయనగరం నేపథ్యంగా ఈ ఫైట్ సీక్వెన్స్ ప్లాన్ చేయడం కూడా ఆసక్తిని పెంచుతుంది. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్‌ని క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్‌ని కొట్టండి.